సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ శానం యూట్యూబ్ ఛానల్. సో మనం ఇవాళ మాట్లాడుకుంటుంది ఏంటంటే విశ్వంబర టీజర్. టీజర్ అంటే ఒక గ్లిమ్స్ లాంటిది, అంటే 1 minute గ్లిమ్స్ లాంటిది. సో దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. దీని తర్వాత మనకి 8:30కి షార్ప్ 8:30కి మనకు ఒక వీడియో ఇంకోటి వస్తుంది. అది ఫిల్మ్ అప్డేట్స్ గురించి. సో ఈ వీక్ మొత్తం ఫిల్మ్ అప్డేట్స్ అయితే పెట్టాను. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఈ సండే లేకపోతే ఈ సాటర్డే ఖచ్చితంగా నేను ఒకటి పెడతాను. తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి ఒక 2 days ఆపచ్చు. సో ఇంకా విశ్వంబర టీజర్ గురించి చెప్పాలంటే, టీజర్ అయితే డీసెంట్ అంటే గుడ్, జస్ట్ గుడ్, బాగుంది అసలు. ఎలా అంటే ఇప్పుడు మనం ఈ టీజర్ని అర్థం చేసుకొని ఈ విశ్వంబర యూనివర్స్కి వెళ్ళాలి. ఏంటంటే ఇప్పుడు ఈ విశ్వంబర ఒక రియల్ స్టోరీకి జరిగిందా లేకపోతే లేదా నాకు తెలియదు, కానీ ఒకవేళ రియల్ స్టోరీ జరిగితే యూనివర్స్కి వెళ్ళి మనం చూడాలి. భలే ఉంది అసలు. నాకు అర్థం కాలేదు అసలు. నిజంగానే మనం యూనివర్స్కి వెళ్ళి అంత చేసామా ఏదేదో. అసలు చాలా అంటే చాలా గట్టి కొట్టింది. ఈసారి కొట్టడం పక్కా మేమైతే. సో ఈసారి మాత్రం మేము కొట్టడం పక్కా, ఇది మాత్రం కన్ఫర్మ్. సో ఇంకా టీజర్ లుక్స్ అండ్ దాని గురించి చెప్పాలంటే, చిరంజీవి లుక్స్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. చాలా బాగుంది చిరంజీవి లుక్స్ మాత్రం. తర్వాత ఇంకా నెక్స్ట్ మన ఎవరిని ఇంకా చూపించలేదు, చిరంజీవి తప్ప. ఒక అమ్మాయి ఏదో మాట్లాడుతుంది, ఆవిడ్ని చూపించలేదు. ఒక తాతగారు ఎవరో మాట్లాడుతున్నారు, ఆవిడ్ని చూపించలేదు. ఎవరిని చూపించలేదు, జస్ట్ చిరంజీవిని చూపించారు. అది గ్లిమ్స్లో కూడా అమ్మాయిని చూపించారు. మరి ఇప్పుడు టీజర్లో కూడా చూపించలేకపోయారంటే మరి అప్పుడు అదొక డిసప్పాయింటింగ్ అని చెప్పలేము. ఎందుకంటే ఆవిడ మెయిన్ క్యారెక్టర్ కాదేమో. చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. ఏం ప్లాన్ చేస్తున్నాడు నాకు అర్థం కావట్లేదు. వశిష్ఠ గారు అయితే తెలుసుకోవాలన్నా సరే తెలుసుకోవడం అవ్వట్లేదు ఏంటో. సో అది ఇంకా మిగతా బ్యాక్గ్రౌండ్ సౌండ్ మ్యూజిక్ గురించి చెప్పాలంటే, మ్యూజిక్ ఈజ్ గుడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్సో చిరంజీవి గారికి సూట్ అయ్యిందా అనగానే ఓకే, మంచిగానే సూట్ అయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. ఓన్లీ విషయం ఏంటంటే మన క్యారెక్టర్స్ అందరినీ తీసుకురాలేదు ఇప్పుడు వరకు. అసలు ఎవరెవరు ఉండాలో తీసుకురాలేదు. త్రిష గారి ఆవిడ లుక్ చెప్పలేదు. తర్వాత ఈ చిరంజీవి గారి నేమ్, ఆయన నేమ్ ఏంటో చెప్పలేదు. ఇంకా వశిష్ఠ గారు మనకి ఇంకా సమ్మర్లో చెప్తున్నారు, 2026 సమ్మర్లో వస్తుంది ఈ సినిమా. ఇంకా చాలా రోజులు ఉన్నాయి. కానీ ఈలోపు త్రిష గారి నేమ్, చిరంజీవి గారి నేమ్ పెడితే ఈ సినిమా చాలా ట్రెండింగ్ అవుతుంది నిజం. ఎందుకంటే ఇప్పుడు వరకు క్యారెక్టర్ సెలక్షన్ గురించి మాకు ఇంకా ఐడియా లేదు. చిరంజీవి గారు అసలు ఎలా కనపడుతున్నారు అనేది మాకు ఇప్పుడే ఐడియా వచ్చింది, కానీ నేను తెలియట్లేదు. విశ్వంబరుడా లేకపోతే అంజీ సినిమాలో అంజీ అయినా పెట్టేవాడు, లేకపోతే ఏదేదో పెట్టేవాళ్ళు. కానీ ఇప్పటి వరకు ఆ నేమ్ రాకపోవడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో అది. సో ఇంకా మీకు నేనైతే ఈ టీజర్కి ఐ విల్ గివ్ 4.1 out of 5. నేను చెప్తున్నాను కదా, లేకపోతే నేను 5 ఇచ్చేవాడిని గట్టిగా. కానీ -పాయింట్ ఒకటే. టీజర్లో నో -పాయింట్స్, ఓన్లీ జస్ట్ టీమ్ పరంగా అది. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ గైస్, బై బాయ్.